అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు. ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి ఈ రోజు మీరు ఆనందాల్లో ఏం చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నీ చకచకా చేసేస్తారు. ఈ రోజు కుటుంబంలో ఆనందం యొక్క వాతావరణం కనిపిస్తుంది. సంబంధాలలో సామరస్యాన్ని కొనసాగిస్తారు. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. ఈ రోజు ఈ కుటి సమతుల్యతకు మించి కదిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గ్రాండ్ గా అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు. సంబంధాలలో సామరస్యం కలిగి ఉంటారు. పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది. హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకుండా ఉండాలి. బాధ్యతలను చక్కగా నెరవేర్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. భార్య పిల్లలను మంచిగా మీ ప్రవర్తన తోటి ఇట్టి ఆకర్షితలు చేసుకుంటారు. మీరు ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్లే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతారు. ఈ రోజైతే ఈ రాశి వారికి చూసినట్లయితే గనక ఆందోళన కలిగించే విషయాలను దూరంగా ఉండడం అనేది చాలా అవసరం. లేకపోతే మనసులో ఆందోళన పెరిగిపోయి మీకు వచ్చినటువంటి నెగటివ్ ఆలోచనల కారణంగా ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి కాస్త ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృత్తిపరంగా మీరు సాధారణంగా మీకు ఈ రోజు పనిచేయడం జరుగుతుంది. కొత్త పనులు చేయడానికి ఇది సమయం కాదు. ఆర్థికంగా మీరు ఆదాయం ఖర్చుల మధ్య సమతుల్యతను పాటించాలి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. కుటుంబ జీవితంలో ప్రశాంతత కలిగి ఉంటారు. కుటుంబ సభ్యులతోటి సాధారణంగా గడుపుతారు. ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఇక మీ భాగస్వామితోటి వాదనలకు దిగకుండా ఉండటానికి ప్రయత్నించండి. లేకపోతే అనవసరంగా గొడవలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యోగా వ్యాయామం దినచర్యలో భాగంగా మార్చుకోవాలి. పౌష్టిక ఆహారాన్ని సేకరించడానికి మాత్రమే ప్రయత్నించాలి. ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరము. విద్యార్థులు చదువుపైన ఎక్కువగా శ్రద్ధ పెట్టడం వల్ల మాత్రమే వారికి విజయం అనేది చేకూరే అవకాశం అయితే కనిపిస్తున్నది. ఈ రోజు రాశారు నవవివాహితులు శుభవార్త అందుకోవడం జరుగుతుంది. అత్త మామయ్యల తరపు వారి నుండి శుభవార్తలు ఖచ్చితంగా అందుకుంటారు. విజయం వరించబోతుంది. చాలా రోజులుగా ఇబ్బందులు పెడుతున్న ఒక సమస్యను పరిష్కరించడానికి ఒక వ్యక్తి సహకారం ఈ రోజు అందబోతుంది. ప్రభుత్వ పనులలో ఉన్న జాప్యం తొలగించబడుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి ఒక సమస్య ఈ రోజు చక్కగా పరిష్కారం అయిపోతుంది. ఆదాయం ఖర్చుల మధ్య సమతుల్యతను పాటించాల్సి ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవడం చాలా అవసరం. ప్రేమ జీవితంలో ఉన్న కొన్ని సమస్యలు వాటిని తొలగించుకునే ప్రయత్నాలు అయితే రోజు చేస్తారు. లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. వ్యాపారాలు ఎక్కువగా లాభాలు అందుకుంటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ భాగస్వామితో మరింత సన్నిహితంగా ఉంటారు. ఈ రోజు రాశివారు మానసికంగా శారీరకంగా ఉత్సాహంగానే కనిపిస్తారు. అయితే విద్యార్థులు చదువులో బాగా రాణించాలంటే మాత్రం ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మంచి విజయాన్ని అందుకుంటారు. పోటీ పరీక్షలలో విజయం కూడా సాధించే అవకాశం మీకు లభిస్తుంది. మీ గౌరవం మరింత పెరుగుతుంది. పేదలకు సాయం చేసే మీ గుణం మెప్పును పొందబోతుంది. ఈ రోజు రాశివారికి పనిభారం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు మీరు పెట్టుబడులు ఎక్కువ మొత్తంలో మాత్రం పెట్టకుండా ఉండాలి. ఏదైనా సరే కొత్త పని చేసే ముందు ఈ రోజు మీ యొక్క కుటుంబ సభ్యులతో సంభాషణలు జరపడం వల్ల మాత్రమే మీకు మేలు కలుగుతుంది. ఓపికగా అన్ని పనులు చేయాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. విశ్రాంతి తీసుకోవాలి. ఈరోజు విజయాన్ని సాధించడానికి చాలా కష్టించే ప్రయత్నాలు చేస్తారు. శ్రమించినంత ఫలితం మాత్రం మీకు ఖచ్చితంగా అందుతుంది. చింతించవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. సంతానం విషయంలో శుభవార్త అందుకోవడం జరుగుతుంది. తల్లిదండ్రులు అయితే రోజు నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తున్నది. గ్రాండ్ గా అన్ని ప్రయత్నాలు చేస్తారు. సంబంధాలలో సామరస్యం కలిగి ఉంటారు. పెద్ద విజయాలు చేయడం అనేది సాధ్యమవుతుంది. ఈరోజు ప్రేమ జీవితం అద్భుతంగా మార్చుకోవడం కొరకు ప్రేమికులు ఎవరైతే ఉంటారో లేదా భార్య భర్తలైనా సరే ప్రేమికులైనా సరే పరిహారం చేయాలి. దాని కొరకు అయితే ఈ రోజు ఈ రాశివారు మాత్రము చక్కగా ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దాంట్లో 4 గరుడముకు కాయలను వేయాలి. దాని తర్వాత ఒక నల్ల పసుపు కొమ్మును పెట్టి ముట్టగా చుట్టేసి ఆ మూటని ఇంటి గుమ్మం ముందు బయట వేలాడదీయాలి. ఇలా చేసినట్లయితే దోష నివారణ జరిగి సమస్యలన్నీ చక్కగా పరిష్కారం అయిపోతాయి. ఎటువంటి సమస్యలు అనేవి కలగకుండా ఉంటాయి. లక్కీ సంఖ్య 15, లక్కీ కలర్ కాంస్య. పరిహారంలో ఈ రోజు రాశివారు మాత్రము రామాలయాన్ని దర్శించుట, శ్రీ రామనామ స్మరణ చేయుట వలన శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.